భారతీయ బ్యాంకులను వేలాది కోట్ల రూపాయలు ముంచిన ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా, ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీలను భారత్కు అప్పగించడానికి బ్రిటన్ అంగీకరించిందా? భారత ప్రభుత్వం బ్రిటన్ ప్రభుత్వంతో చేసిన లాబియింగ్ పనిచేసిందా? భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ బ్రిటన్ ప్రభుత్వంతో మాట్లాడి విజయ్ మాల్యా, నీరవ్ మోదీతో పాటు లలిత్ మోదీని ఇండియాకు అప్పగించాలని కోరినట్లు చెప్పారు. దీనికి తగ్గట్టు బ్రిటన్కు చెందిన ఉన్నతాధికారులు న్యూఢిల్లీలోని తిహార్ జైలును పరిశీలించి జైలులో కొన్ని గంటల పాటు గడిపి జైలు పరిస్థితులను అధ్యయనం చేసి వెళ్లారని తెలిసిందే. ఇక ఆ వివరాలేంటో ప్రత్యేక కథనంలో చూద్దాం. ఇండియాలోని ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకులను వేలాది కోట్ల రూపాయలు మోసం చేసి విదేశాలకు పారిపోయిన ప్రముఖ పారిశ్రామికవేత్తలకు, వ్యాపారులకు కౌంట్ డౌన్ మొదలైనట్లు తెలుస్తోంది. ఇండియాకు చెందిన ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకులను ప్రముఖ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా సుమారు 9,000 కోట్ల రూపాయల వరకు మోసం చేశాడు. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ పేరుతో పలు PSU బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు తీసుకున్నాడు. ఆ డబ్బును ఎయిర్లైన్స్ కోసం కాకుండా విదేశాల్లో ఉన్న తన కంపెనీలకు బదిలీ చేసుకున్నాడు. ఇక కింగ్ ఫిషర్ నడపడానికి పెట్టుబడులు లేకపోవడంతో నష్టాలు రావడంతో కంపెనీ మూసుకోవాల్సి వచ్చింది. మాల్యా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ఎగ్గొట్టడమే కాకుండా ఎయిర్లైన్స్లో పనిచేసే వేలాది మంది ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వలేదు. మాల్యా నిర్వాకానికి కొన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పలువురు దిగులుతో చనిపోయారు. అలాగే విమానాలు లీజుకు తీసుకున్న కంపెనీలకు అద్దెలు చెల్లించలేదు. అలాగే ఆయన విమానాలు దేశంలో పలు ఎయిర్పోర్టుల్లో పార్కింగ్ చేసిన దానికి ఫీజు చెల్లించలేదు. ఇక రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మాల్యా తనపై CBI, ED దాడులు చేసి అరెస్టు చేస్తారని సమాచారం తెలుసుకున్న వెంటనే ఆయన మూడో కంటికి తెలియకుండా మార్చి 2, 2016న దేశం నుంచి లండన్ పారిపోయాడు. అప్పట్నుంచి ఆయన ఇండియాకు రాకుండా ముఖం చాటేశాడు. CBI, EDలు ఆయనపై పలు కేసులు నమోదు చేశాయి. ఆయన ఆస్తులు జప్తు చేశాయి. మాల్యాను ఇండియాకు రప్పించడానికి సుమారు దశాబ్ద కాలం నుంచి చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. ఇప్పటికీ లండన్ కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. అయితే ఇండియాకు, బ్రిటన్కు మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం 1992 నుంచి కొనసాగుతోంది. అయితే మాల్యాతో పాటు నీరవ్ మోదీ లాంటి వారు లండన్లో అత్యంత ఖరీదైన న్యాయవాదులతో తమ కేసులను అక్కడి కోర్టులో వాదిస్తున్నారు. ఇండియాకు అప్పగించరాదని వారు కోర్టును వేడుకుంటున్నారు. అయితే ఈ ఏడాది జూలైలో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ బ్రిటన్ ప్రభుత్వంతో సుదీర్ఘంగా మంతనాలు జరుపుతున్నామని, మాల్యాతో పాటు నీరవ్, లలిత్ మోదీలను భారత్కు అప్పగించాలని కోరుతున్నామని చెప్పారు. మరి దీనికి తగ్గట్లు బ్రిటన్కు చెందిన ఉన్నతాధికారులు ఈ ఏడాది జూలై 16న న్యూఢిల్లీలోని తిహార్ జైలుకు వచ్చి కొన్ని గంటల పాటు జైలులోని కండిషన్ను పరిశీలించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. బ్రిటిష్ క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ బృందం తిహార్ జైలుకు విచ్చేసింది. ఇక జైలులో ఖైదీల పరిస్థితి గురించి, జైలు చుట్టుపక్కల సెక్యూరిటీ గురించి కూడా అధ్యయనం చేసినట్టు సమాచారం. అయితే ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం భారత ప్రభుత్వం బ్రిటన్ ప్రభుత్వంతో గట్టి లాబియింగ్ చేస్తోందని తెలుస్తోంది. ఇండియాకు చెందిన ఆర్థిక నేరస్తులు, చట్టం నుంచి లండన్ పారిపోయి లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీతో పాటు బ్రిటన్ను అడ్డాగా చేసుకుని వ్యాపారం చేసుకుంటున్న ఆయుధాల కన్సల్టెంట్ సంజయ్ భండారిని భారత్కు అప్పగించాలని బ్రిటన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. అయితే బ్రిటిష్ కోర్టులు ఇటీవలే ఇండియాలోని జైళ్ల పరిస్థితుల పట్ల ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే గతంలో ఒకసారి విచారణలో విజయ్ మాల్యా తనను ఇండియాకు అప్పగిస్తే అక్కడ జైళ్లు సక్రమంగా ఉండవని, గాలి వెలుతురు లేని చీకటి గదిలో ఉంచుతారని, మానవ హక్కులు కాలరాస్తారని, తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని కోర్టుకు ఫిర్యాదు చేశాడు. అయితే దీనికి భారత ప్రభుత్వం కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. మాల్యా కోసం జైలులో ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేశామని, అన్ని వస్తువులు ఉంటాయని, ఆయన భద్రతకు ఎలాంటి ముప్పు ఉండదని హామీ కూడా ఇచ్చింది. అయితే VIP ఖైదీల కోసం తిహార్ జైల్లో 4వ నెంబర్ సెల్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ సెల్ను చూడ్డానికి బ్రిటన్కు చెందిన ఉన్నతాధికారుల బృందం తిహార్ జైలుకు విచ్చేసింది. ఆ బృందంలో 2 బ్రిటిష్ హైకమిషన్కు చెందిన అధికారులు తిహార్ జైలులోని 4వ నెంబర్ సెల్ను సందర్శించారు. అధికారులు జైలులోని హై సెక్యూరిటీ వార్డులతో పాటు జైలులోని
ఖైదీలను కూడా పలకరించారని సమాచారం. ఇక జైలులో నంబర్ 4 సెల్ విషయానికొస్తే మొట్టమొదటిసారి జైలుకు వచ్చిన ఖైదీలను ఈ గదిలో ఉంచుతారు. కాగా బ్రిటన్ అధికారులు జూలై 16న కొన్ని గంటల పాటు జైలులో గడిపి వెళ్లారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. బ్రిటిష్ క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ సిపిఎస్ అధికారుల బృందానికి తీహారు జైలు అధికారులు నేరస్తుల అప్పగింత కింద అప్పగించే ఖైదీల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని హామీ ఇచ్చారు. హై ప్రొఫైల్ ఖైదీల కోసం ప్రత్యేకంగా ఒక ఎన్క్లోజర్ ఏర్పాటు చేస్తామని, సామాన్య ఖైదీలను వీరికి దూరంగా ఉంచుతామని హామీ ఇచ్చారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కాగా బ్రిటన్ అధికారుల బృందం అక్కడి ఖైదీల పరిస్థితిని కూడా అధ్యయనం చేసిందని చెబుతారు. అయితే ఇటీవల కాలంలో తీహార్ జైల్లో గ్యాంగ్ వార్లు జరగడం, హత్యలతో పాటు జైల్లో తోటి ఖైదీలపై దాడుల ఘటనలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో తీహార్ జైల్లో ఖైదీలకు భద్రత లేకుండా పోయిందని వార్తలు ఊపందుకున్నాయి. 2023లో ఇద్దరు హై ప్రొఫైల్ గ్యాంగ్స్టర్ టిల్లు తేజ్పురియా, ప్రిన్స్ టెవాటియాను తీహార్ జైలులోని వారి ప్రత్యర్థి గ్యాంగ్ దాడి చేసి చంపేసింది. అది అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. కాగా ఢిల్లీలో మొత్తం 16 జైళ్లు ఉన్నాయి. వాటిలో రోహిణి మండోలి ఒకటి. ఇక్కడ సుమారు 19,000 మంది ఖైదీలున్నారు. జైలు సామర్థ్యం కంటే రెట్టింపు సంఖ్యతో ఖైదీలున్నారు. ఇక భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం 2024లో భారత ప్రభుత్వం ఇండియాలో నేరాలు చేసి విదేశాలకు పారిపోయిన నేరస్తులను అప్పగించాలని వివిధ దేశాలకు 178 రిక్వెస్టులు పంపించింది. వారిలో దేశంలో టెర్రరిస్టు కార్యకలాపాలకు పాల్పడిన వారు కూడా ఉన్నారు. ఇక జనవరి 1, 2019 నుంచి చూస్తే మొత్తం 178 రిక్వెస్టుల్లో 20 మంది బ్రిటన్లో తలదాచుకున్నారు. వీరంతా ఖలిస్తాన్ సిక్కులు, ఇండియాలో పలుచోట్ల ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నవారు. ఇక విదేశాంగ మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం డిసెంబర్ 10, 2024 నాటికి మొత్తం 23 మందిని విదేశాల నుంచి నేరస్తులను ఇండియాకు విజయవంతంగా తీసుకువచ్చామని తెలిపింది. అయితే 2019 నుంచి వీరిని రప్పించడానికి చేసిన ప్రయత్నాలు 4 ఏళ్ల తర్వాత కానీ ఫలించలేదు. ఇదిలా ఉండగా ఈ ఏడాది జూలైలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం బ్రిటన్కు వెళ్లారు. ఆ సందర్భంగా ఆయన బ్రిటన్ ప్రభుత్వంతో నేరస్తుల అప్పగింత గురించి చర్చించినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ చెప్పారు. భారత ప్రభుత్వం బ్రిటన్లో తలదాచుకున్న విజయ్ మాల్యాతో పాటు నీరవ్ మోదీ, ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీని ఇండియాకు అప్పగించాలని బ్రిటన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినట్లు చెప్పారు. మరి దాని ఫలితమేనా ప్రస్తుతం బ్రిటన్ అధికారులు తీహార్ జైలును పరిశీలించడమన్న వార్తలు వినవస్తున్నాయి. ఇక విజయ్ మాల్యా విషయానికొస్తే బ్యాంకుల నుంచి సుమారు 9,000 కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టాడు. అలాగే నీరవ్ మోదీతో పాటు మొహుల్ చోక్సీలు కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంకుకు సుమారు 14,000 కోట్ల వరకు మోసం చేశారు. పిఎన్బి బ్యాంకు మేనేజర్ సహకారంతో ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ సిస్టమ్ స్విఫ్ట్ను దుర్వినియోగం చేసుకుని కొన్ని సంవత్సరాల పాటు పిఎన్బి నుంచి డబ్బును విదేశాలకు వయా స్విఫ్ట్ సిస్టమ్ ద్వారా బదిలీ చేయించుకున్నాడు నీరవ్ మోదీ, మొహుల్ చోక్సీలు. ప్రస్తుతం మాల్యా, నీరవ్ మోదీలు లండన్లో ఉన్నారు. అయితే నీరవ్ మాత్రం జైల్లో ఉంటే మాల్యా మాత్రం లండన్లోని తన వ్యాపార కార్యకలాపాలు చూసుకుంటున్నాడు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏమంటే లండన్ ప్రజలు మాల్యాను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తమకు ఉద్యోగాలిచ్చాడని, ఇండియాకు అప్పగించరాదని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక నీరవ్ మోదీ లండన్ జైల్లో మగ్గుతున్నాడు. నీరవ్కు దగ్గరి బంధువు, వరుసలకు మామ అయిన మొహుల్ చోక్సీ బ్రస్సెల్స్లో ఉన్నట్టు సమాచారం. ఇక మాల్యా విషయానికొస్తే తాను బ్యాంకులకు 9,000 కోట్లు బకాయి పడితే తన వద్ద నుంచి 14,000 కోట్లు వసూలు చేశారని వాపోతున్నాడు. వీరి నిర్వాకం వల్ల బ్యాంకులు సుమారు 22,500 కోట్ల వరకు నష్టపోయాయి. ఆర్థిక నేరస్తులను విజయవంతంగా ఇండియాకు రప్పించడానికి చేస్తున్న కృషి ఎప్పుడు ఫలిస్తుందో కాలమే చెప్పాలి.